எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ? சில்லென் அழையேன் மின் நங்கை மீர் போதருகின்றேன். வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயருதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுகா. ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை? எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள். வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை మాయనై పాడేలోరెంబావాయ్. ఈ మాలిక సంభాషణ రూపములో ఉన్నది. బయటివారు, ఓ లేత చిలుక, ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే! లోపలి గోపాంగన పూర్ణురాలైన పుబోడులారా, ఇదిగో వస్తున్నాను. బయటివారు, శీఘ్రంగా రావమ్మా. లోపలి గోపాంగన, అబ్బా, గొల్లుమని ఉలికి పడినట్లు, గొంతెత్తి చెవులు గడియలు పడినట్లు పిలవకండి, వస్తాలే. బయటివారు, ఓ చిన్ని చిలుక, నీవు చాలా చమత్కారంగా మాట్లాడుతావు. నీ నేర్పరితనము, నీ పొల్ల విరుపు మాటలు మేమిదివరకే ఎరుగుదుములే అమ్మా. లోపలి గోపాంగన, మీరే అట్టి సమర్థులమ్మ, నేనేమీ కాదులే. అయినా మీరన్నట్లు నేనట్టి దాన్నేనేమో. రావలసిన వారందరూ వచ్చారా? బయటివారు, అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా. లోపలి గోపాంగన, వచ్చి నేనేమి చేయవలనో చెప్పరాదు? బయటివారు, కువలయాపీడమైన కంసుని గజమును కంసారి శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసినా గాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెకు కూడా తన గోష్ఠిలోనికి చేరుకున్నారు గోపికలు.